సో, మనం ఇప్పుడు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎంత ప్యాకేజ్ అయితే ఓకే. ప్రెజెంట్ ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ జనరల్‌గా ఏంటి అంటే, ఒక స్టూడెంట్ నా దగ్గరికొచ్చినప్పుడు నన్ను అడిగిన డౌట్ ఏంటి అంటే, "సార్ నేనిప్పుడు ఒక 4 ఇయర్స్ వర్క్ చేస్తున్నా. 4 ఇయర్స్ నుంచి ఐయామ్ వర్కింగ్ విత్ ద సేమ్ కంపెనీ అండ్ మై ప్యాకేజ్ ఈస్ అరౌండ్ 6 ఎల్‌పిఏ ఉంది. నాకు ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఐటీయా, నాన్ ఐటీయా, టెక్నికలా, నాన్ టెక్నికలా ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఐయామ్ జస్ట్ సేయింగ్ థట్ సో, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. ప్రెజెంట్ కంపెనీలో చేస్తా ఉన్నా. ఓకే. అంతకుముందు ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ 7 ఉంది. బట్ నా ప్యాకేజ్ చూసుకుంటే 6 ఎల్‌పిఏ మాత్రమే ఉంది. అంటే 6,00,000 మాత్రమే ఉంది. ఇది మంచి ప్యాకేజేనా మార్కెట్‌లో కంపేర్ చేసుకుంటే? అనే విషయం మనము డౌట్ అనేది అడగడం జరిగింది. సో, దానికి సంబంధించిన ఒక ఎక్స్‌ప్లనేషన్ వీడియో అనేది నేను చేస్తున్నాను. జనరల్‌గా బేసిక్‌గా ఏంటి అంటే, మనం ఫస్ట్ ఎప్పుడైనా గాని ఒక ప్యాకేజ్ అనేది మనము ఒక మెజర్‌మెంట్‌లా తీసుకోవాలి. ఇనిషియల్‌గా మీ కెరియర్ 10,000తో స్టార్ట్ చేసారా? 15,000 స్టార్ట్ చేసారా? 20 లేకపోతే ఫస్ట్ ఇనిషియల్‌గా టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఫ్రీగా వర్క్ చేసారా? టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే గెయిన్ చేసుకొని ఎలాంటి అమౌంట్ తీసుకోకుండా అంటే ఎలాంటి సాలరీ ఏం లేకుండా ప్యాకేజ్ లేకుండా వర్క్ చేసారా? ఇట్ డజంట్ మ్యాటర్. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనము 3 ఇయర్స్‌లో వర్క్ చేస్తున్నాము. 3 ఇయర్స్ నుంచి సంథింగ్ వర్క్ చేస్తున్నాం. 4 ఇయర్స్ వర్క్ చేస్తున్నాం. ఇట్ డజంట్ మ్యాటర్. ప్యాకేజ్ ఎంతుంది మనకి? ఓకే. ఇప్పుడు అంటే ఇక్కడ నేను ఇనిషియల్‌గా మన కెరీర్ ఎట్లా స్టార్ట్ చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక సర్టెన్ అమౌంట్‌కి మనం ఖచ్చితంగా రీచ్ అయి తీరాలి. సో, డెఫినైట్‌లీ ప్రతి ఒక్క మనిషికి కెరియర్‌లో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే గోల్. ప్రతి ఒక్కరు ఒక యావరేజ్ అంటే ఇక్కడ నేనేం మాట్లాడుతున్నా గోల్ అంటే ఇప్పుడు మీరు 3 ఇయర్స్‌లోనే 20,00,000 ప్యాకేజ్ ఎళ్ళిపోండి, 30,00,000 ప్యాకేజ్ ఎళ్ళిపోండి. ఇది ఎళ్ళకపోతే మీకు ప్యాకేజ్ తక్కువ ఉన్నట్టే. మీరు ఏదో ఒకటి చేయండి అని నేను చెప్పట్లేదు. బేసిక్‌గా మనం ఒక మినిమమ్ యావరేజ్ ప్యాకేజ్ ఎంతుంది అనేది మనం మాట్లాడుకోవాలి. మినిమమ్ యావరేజ్ ప్యాకేజ్ ఎంతుంటుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎలాంటి సినారియో బేస్డ్ ఉంటే కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం ఏంటి అంటే ఇక్కడ మన ప్యాకేజ్ పెరగకపోవడానికి చాలా ఉంటాయి. లైక్ మనం డొమైన్ అనేది మాక్సిమం అనేది ఒక 8,00,000, 9,00,000 లోపలే ఉండొచ్చు. రైట్. ఒకటే కంపెనీలో దాదాపు 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుండొచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ నేనేమంటానంటే ఒక కంపెనీలో 3 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండడం కూడా కరెక్ట్ కాదు. 3 ఇయర్స్ మినిమమ్ ఉండాలి. 3 ఇయర్స్ ఫస్ట్ 3 ఇయర్స్ అనేది కంపల్సరీ ఒక కంపెనీలో ఉండాలి. 3 ఇయర్స్ తర్వాత మాక్సిమం 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి మనం కంపెనీ మారొచ్చు. అలా మారితేనే మనకు ప్యాకేజెస్ అనేవి త్వరగా పెరుగుతాయి. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న డొమైన్ ప్యాకేజ్ ఎంతుందో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఒక జాబ్ వచ్చేసింది అనే ఆనందంలో ఈ డొమైన్‌లో మనం ఎంతవరకు రీచ్ అవుతాం అనే విషయం మర్చిపోతుంటారు. అంటే దాని గురించి ఆలోచించరు బేసిక్‌గా. అలా కాకుండా మనం ఇప్పుడు ఒక డొమైన్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతాము, రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను చాలా కష్టపడతా. దీంట్లో ఎంతవరకు స్కోప్ ఉందనే దాని గురించి కూడా మనం ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఉండడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అండ్ తర్వాతొచ్చేసి ఏంటి అంటే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ డొమైన్. మీరు టెక్నికల్‌లో ఉన్నారా? నాన్ టెక్నికల్‌లో ఉన్నారా? ఐటీలో ఉన్నారా? నాన్ ఐటీలో ఉన్నారా? మార్కెటింగ్‌లో ఉన్నారా? ఇంకో దాంట్లో ఉన్నారా? వాయిస్ దాంట్లో ఉన్నారా? వాయిస్ ప్రాసెస్‌లో ఉన్నారా? ఇంటర్నేషనల్ దాంట్లో ఉన్నారా? లేకపోతే ఇంకొక జాబ్ ఏదైనా చేస్తున్నారా? ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఉన్నారా? ఇట్ డజంట్ మ్యాటర్. ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చే దగ్గరికి మినిమమ్ 8,00,000 నుంచి 12,00,000 వరకు మీ ప్యాకేజ్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఈ ప్యాకేజ్‌లో లేరు అంటే డెఫినైట్‌లీ మీరు ఆలోచించాలి. ఇది మనం రైట్ వేలో వెళ్ళట్లేదు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక 3-5 ఇయర్స్ వచ్చేసరికి 8-12 ప్యాకేజ్ లేకపోతే కమింగ్ డేస్‌లో బిలో పావర్టీ లైన్ కాదు, దారిద్ర్య రేఖకి ఏదైతే ఉందో ఆ పావర్టీ లైన్‌కి దగ్గర ఉన్నట్టు మీరు. ఎందుకంటే ఒక 3 ఇయర్స్‌లో మీరు 8-12 లాక్స్ ప్యాకేజ్ రీచ్ కాకపోతే కమింగ్ డేస్‌లో అప్‌కమింగ్ ఎక్స్‌పెన్సెస్ కానీ, మీ లైఫ్ స్టైల్ గాని, మీరు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత గాని మీకొచ్చే ఏదైతే ఖర్చులు ఏవైతే ఉన్నాయో, అది మీరు మేనేజ్ చేసే పరిస్థితిలో మీరుండరు. డెఫినైట్‌లీ అన్నిటికి కాంప్రమైజ్ అవుతూ, లోయర్ మిడిల్ క్లాస్ లైఫ్‌ని మీరు కంటిన్యూ చేయాల్సొస్తుంది. సో, నేనేమంటున్నా మినిమమ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే, మీరు ఏ డొమైన్‌లో వర్క్ చేయండి. డజంట్ మ్యాటర్. మినిమమ్ 8-12 మధ్యలో ఉన్నారు అంటే, ఓకే. సో, మీరు ఒక మంచి డొమైన్‌లోనే ఉన్నారు. మీరు అప్పుడు కూడా క్రాస్ వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో నేను ఎంతవరకు ఈ ప్యాకేజెస్ పెరిగేదానికి ఛాన్స్ ఉన్నాయి. అట్‌లీస్ట్ ఒక 15 అన్నా దాటుతుందా లేదా? అట్‌లీస్ట్ అంటున్నాను. ఐ యామ్ టాకింగ్ అబౌట్ యావరేజ్. హైయెస్ట్ ప్యాకేజెస్ గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే ఒక పర్సన్ ఉంటాడు. తనకున్న ఇంట్రెస్ట్‌ని బట్టి, తనకున్న గోల్‌ని బట్టి వితిన్ లెస్ టైమ్‌లోనే తను 50,00,000 రీచ్ అవ్వచ్చు. ఇంకో పర్సన్ ఉన్నాడు. ఓకే. కామ్ గోయింగ్ అంతా నేను టెన్షన్ రిస్క్ తీసుకోలేను. నాది చాలా లైఫ్ అనేది ఈజీగా ఎళ్ళిపోవాలి.
అని ఎవరన్నా అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు 7 lakhs 8 lakhs అయినా పర్వాలేదు. బట్ ఓవరాల్ ఏంటి అంటే ఈ మినిమం ప్యాకేజ్ కానీ మనం రీచ్ కాకపోతే మాత్రం కమింగ్ డేస్లో మనం ప్రాబ్లం ఫేస్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఏ డొమైన్లో వర్క్ చేస్తున్నా 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మినిమం ఉండాల్సిన ప్యాకేజ్ అయితే ఇది 8 to 12. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. దీని గురించి ఫర్దర్గా నేను ఇప్పుడు ఈ డొమైన్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఈ డొమైన్లో వర్క్ చేస్తున్నాను. ఈ డొమైన్లో ఎంతవరకు రీచ్ అవుతుంది అనే దాన్ని మీరు కమెంట్స్ చెప్పండి. ఆ డొమైన్స్ గురించి నేను ఒకసారి చూసి ఆ ప్యాక్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది నేను చెప్తాను. ఓకే, సరే ఆలోచించండి. థ్యాంక్ యూ.